డాక్టర్ గారు మీకు అసలు తీరుబడి దొరుకుతుందా? గడియారం ముళ్ళల్లో ఇలాగా తిరుగుతూ ఉండాలిగా. సో నాకు చాలా ఇష్టం అండి. బేసిక్గా ఎస్, ఒక్క మినిట్ కూడా తీరుబాటు ఉండదు. వారానికి 7 రోజులు నేను ఏదో ఊర్లో పేషెంట్ ఎక్కడో ఒకడో చూస్తూనే ఉంటాను. వా, బట్ నా ఇంకో జీవితం ఇస్తే నేను తీసుకోను, ఇదే తీసుకుంటాను. ఎందుకంటే తర్వాత నాకు ఇంకొక చిన్న డౌట్. మా ఊర్లో ఉందండి బెజవాడలో. బెజవాడలో ఎప్పటి నుంచో ఉంది. బెజవాడలో నక్కల్ రోడ్లో మా బ్రాంచ్ ఎప్పటి నుంచో ఉంది. నేను అక్కడ మిషన్లు అవన్నీ చూసి వచ్చా. చాలా ఖరీదులు పెట్టారండి. మరి బెస్ట్ ఉండాలి కదా, బెస్ట్ ఉండాలి. నేను ఏమన్నా సపోజ్ ఇయర్ 2 సార్లు వెళ్తాను కాన్ఫరెన్స్కి. అక్కడ ఏదో కొత్తది నచ్చితే అదొక హాబీ. ఎవరన్నా అందరూ బట్టలు కొనుక్కుంటారు, నగలు కొనుక్కుంటారు, అలా నేను మిషన్లు కొనుక్కొస్తాను. నేను అక్కడ మిషన్లు అవన్నీ చూసి వచ్చా. చాలా ఖరీదులు పెట్టారండి. మరి బెస్ట్ ఉండాలి కదా, బెస్ట్ ఉండాలి. సో నేను ఒక్కటే ఏంటంటే, నేను నా ఫీల్డ్లో మీరే అమెరికా వెళ్ళినా కూడా నాకు మించిన ట్రీట్మెంట్ మీకు దొరకదు. నేను ఏమన్నా సపోజ్ ఇయర్ 2 సార్లు వెళ్తాను కాన్ఫరెన్స్కి. అక్కడ ఏదో కొత్తది నచ్చితే అదొక హాబీ. ఎవరన్నా అందరూ బట్టలు కొనుక్కుంటారు, నగలు కొనుక్కుంటారు, అలా నేను మిషన్లు కొనుక్కొస్తాను. అది నాకు బాగా ఇష్టం అనమాట. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. పద్దాక వచ్చి ఇలా విసిగిచ్చేస్తుంది అనుకోమాకండి. లేదమ్మా, ఇక్కడ బట్టలు కొనుక్కుందామని వస్తే మన హాస్పిటల్ బోర్డు చూసా. కుక్కటిపల్లిలో పెట్టారేంటండి? ఇది మాకు లేటెస్ట్ బ్రాంచ్, కొత్త బ్రాంచ్ కుక్కటిపల్లిలో పెట్టాము. ఎందువల్ల పెట్టాల్సి వచ్చిందంటే, విపరీతంగా పేషెంట్స్ చాలా మందికి. అవునులేండి. మనం ముందు నుంచి అనుకుంటున్న విషయం ఏంటి, ఈ వారికోస్ వెయిన్స్ ఉండటం ఒక కొంత అయితే, దాని గురించి తెలియటం చాలా మంది తెలియదు. అవునండి. ఈ తెలియనప్పుడు ఏంటి, తెలియనప్పుడు అంత బయలుదేరి పరిగెట్టుకొని వచ్చి ఈ ప్రాంతం నుంచి అక్కడ హైదరాబాద్ మన జూబ్లీస్ దాకా వచ్చి ఒక చిన్న కన్సల్టేషన్ కోసం పేషెంట్స్ అక్కడ దాకా ఎందుకు రావటం, నిజమేలేండి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే బెటర్ కదా అనే ఉద్దేశం మీద కుక్కటిపల్లి చాలా ప్రైమ్ ఏరియా మాకు. సూపర్ అండి. పేషెంట్స్ వస్తారు ఇక్కడ నుంచి, సో వాళ్ళకి సదుపాయంగా ఉంటుందనేసి ఇక్కడ పెట్టామమ్మా. బాగానే ఉందండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో కొంచెం తక్కువ డబ్బులు గవికిన ఆటో వేసుకుని అన్న రావచ్చు, చక్కగా వచ్చే. లేదంటే ఒక టాక్సీ బుక్ చేసి ఒక 500-600 పెట్టుకుని వచ్చి ఈ పనికి వస్తావు పనికి రావు అని వినటం కోసం అంత ఖర్చు పెట్టుకుని రాలేరు. కరెక్ట్. బట్ బాగానే ఉంది. సమస్య ఉందా లేదా నాకు కొంచెం డౌట్ గా ఉంది. అంటే మా దగ్గర ఎలాగో మనం ముందు అనుకున్నాం వ్యవస్థలో మనకి అందరికీ స్కానింగ్ ఫ్రీ. సో ఆ స్కానింగ్ ఫ్రీ వ్యవస్థ ఇక్కడ కూడా పెట్టేసాం. ఆ ఫ్రీగా చేసి మీకు ప్రాబ్లం ఉందని చెప్పి పంపించేస్తాం. ప్రాబ్లం లేకపోతే లేదని చెప్పేస్తారు, మళ్ళీ రావక్కర్లేదు. దానికి ఏం ఫీజు తీసుకోరా? అసలు ఏం తీసుకో. మా వ్యవస్థ ఎప్పటి నుంచి ఇలాగే ఉంది. తర్వాత నాకు ఇంకొక చిన్న డౌట్. మా ఊర్లో ఉందండి బెజవాడలో. బెజవాడలో ఎప్పటి నుంచో ఉంది. బెజవాడలో నక్కల్ రోడ్లో మా బ్రాంచ్ ఎప్పటి నుంచో ఉంది. అన్ని సిటీస్ లోనూ పెట్టారా? అన్ని సిటీస్ లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు 2, ఇప్పుడు గచ్చిబౌలి ఇప్పుడు రాబోతోంది. ఇది కాకుండా విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, ఖమ్మము అన్నిట్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. డాక్టర్ గారు మీకు అసలు తీరుబడి దొరుకుతుందా? గడియారం ముళ్ళల్లో ఇలాగా తిరుగుతూ ఉండాలిగా. సో నాకు చాలా ఇష్టం అండి. బేసిక్గా ఎస్, ఒక్క మినిట్ కూడా తీరుబాటు ఉండదు. వారానికి 7 రోజులు నేను ఏదో ఊర్లో పేషెంట్ ఎక్కడో ఒకడో చూస్తూనే ఉంటాను. వాళ్ళు హైదరాబాద్ ఉండకపోయినా విజయవాడలో కాకపోతే వైజాగ్లో అట్లా. బట్ నా ఇంకో జీవితం ఇస్తే నేను తీసుకోను, ఇదే తీసుకుంటాను. ఎందుకంటే చక్కగా మనకి ఏ సమస్యలు ఉండవు, వేరే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తూ అనుకోండి, లైఫ్ చాలా తేలిగ్గా చాలా అద్భుతంగా గడిచిపోతుంది. ఏ టైంలో అయినా తగ్గిన వాళ్ళు బ్లెస్ చేస్తానే ఉంటారు మిమ్మల్ని. అది మేజర్ డ్రైవర్. బ్లెస్ ఒక్కటే కాదు, ఏదో చిన్న ఫేస్ లో కొంచెం మార్పు వచ్చినా, కాస్త నిద్రపోయినా కూడా అడుగుతారు మా పేషెంట్, ఏం డాక్టర్ గారు మన టీవీలో కొంచెం ఫ్రెష్ గా ఉన్నారు, ఇవాళ చూసారా? తల్లిదండ్రులు అడిగినట్టే. నిజంగా అండి, అభిమానం. తర్వాత ఇంకోటి అడుగుతాను, ఏమనుకోవద్దండి. ఇప్పుడు వేరే ఇట్లాంటి హాస్పిటల్స్ చాలా చోట్ల పెట్టారు, అంటే వాళ్ళు బాగా చేయరని కాదు నేను అనడం. ఇన్ కేస్ ఏమన్నా ఫెయిల్ అయ్యి బాగాలేదనిపించి పేషెంట్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు రిఫ్యూజ్ చేస్తారా, ట్రీట్మెంట్ చేస్తారా? నేను ఎప్పుడు ఎవరిని రిఫ్యూజ్ చేయనండి. కొన్నిసార్లు బాధ వేస్తుంది. అంటే ఆ పేషెంట్ పాపం ఏంటి, వాళ్ళకి ఏదో 10 రూపాయలు ఉంటే అక్కడ ఖర్చు అయిపోయి పూర్తిగా ప్రొసీజర్ ఫెయిల్ అయిపోయి వచ్చిన వాళ్ళు వస్తారు. అలా వచ్చినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళకి ఇంత మనం చెప్తున్నాం, ఇంత అవేర్నెస్ ఉంది, అయినా కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకున్నారు, పంపించేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ నేను పంపనండి, ఎందుకంటే అది ధర్మం కాదు. సో మన డ్యూటీ మనం చేసుకోవాలి. అండ్ ఈరోజు నాకు వచ్చే పేషెంట్స్లో దగ్గర 15-20% మంది బయట ఫెయిల్ అయిన వాళ్ళే. అంటే బాగా చదువుకున్న వాళ్ళంటే ఇవన్నీ అర్థం అవుతాయండి.
కొంచెం చదువు తక్కువ ఉండేవాళ్ళు బద్ధకస్తులు ఉంటారు రోగానికండి. రోగాన్ని అలా ఈడ్చుకుంటా తిరిగి అవును. ఇహ లేవలేమనుకున్నప్పుడే మీరు గుర్తొస్తారు. అప్పటికి ఇబ్బంది పడతారు కానీ ఒక నార్మల్ స్టేజ్కి వస్తారండి అట్లాంటి వాళ్ళు కూడా. వస్తారు, వాళ్ళు కూడా నార్మల్ చేయొచ్చు, వాళ్ళు కూడా పరిపూర్ణంగా బాగు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే టైం తీసుకుంటుంది. దురదృష్టవశాత్తు వాళ్ళు ఏ ఖర్చు గురించి భయపడి లేట్ చేశారో, లేట్ అవడం వల్ల ఖర్చు కూడా మళ్ళీ డబుల్ అవుతుంది. వెరికోస్ అడ్వాన్స్ అయిపోయి పుండు పడిపోయింది అనుకోండి, వెరికోస్కి 10 రూపాయలు అయితే పుండుకి మరొక 5 రూపాయలు అవుతుంది ఎక్స్ట్రా. సో ఆ వెరికోస్ ఉన్నప్పుడు కానీ మనం దీని మీద దిగుంటే మనకి ఆ 10తో అయితే తీరిపోయేది. ఈ పుండు మేనేజ్మెంట్ మరి వాళ్ళు కొన్నిసార్లు మేము ఫ్రీగా చేస్తాం, ఆ పుండుకి ఏదో కవర్ ఏదో మేము ఫ్రీగానే చేస్తాం. రావడం పోవడం, ట్యాక్సీలు వేసుకోవటం. ఇప్పుడు కొంతమంది మన ఎవరో పేషెంట్ చెప్తున్నారు ఖమ్మం దగ్గర నుంచి ఇంకా దూరం అంటది, వారికి ప్రతిసారి ఆ ముగ్గురికి ట్యాక్సీ కట్టుకొని రావడానికి 12,000 అవుతుందట, అప్ అండ్ డౌన్ 12,000. మన ఆపరేషన్ కన్నా అదే ఎక్కువైపోతుంది. సో అలా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది లేట్ చేస్తే ఏంటంటే ఈ ఖర్చులు, తెలియని ఖర్చులు. ఇప్పుడు నాకు ఇంకొక సందేహం తెలుసండి, ఒకవేళ అలా పేషెంట్ ఉన్నారనుకోండి, మాలాగా ఎవరో బంధువులు ఉంటే వస్తే వాళ్ళని మాలాంటి వాళ్ళు ఎన్ని రోజులు భరించాల్సి వస్తుంది, ఎన్ని ట్రీట్మెంట్లు ఇస్తారు? లెక్క ప్రకారం ఇది 1 రోజులో అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే పూట వస్తే పంపించేస్తాం. మా దగ్గర అసలు హాస్పిటల్లో ఉంచే అవకాశం లేదు. మా దగ్గర ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు? 1 రోజు అంతే, పర్వాలేదు, ఒక 3 రోజుల్లో పంపించవచ్చు, నిక్షేపంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సిటీల్లో ఉండే వాళ్ళకి ఇలా భరించడం కూడా కష్టమే అండి. నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు, వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సాధ్యమైనంత మందికి చెప్పడానికి వీలైందేనండి. తప్పకుండా 3 రోజులు ట్రీట్మెంట్ అంటే పెద్ద కష్టం కాదు. అబ్సల్యూట్లీ కాదు. చాలా మందికి తెలియదు. బట్ ఇలాగ మీరు పెట్టినవి చూసి అరాకొరగా అటు ఇటుగా తెలిసి తెలియక నేర్చుకున్న వాళ్ళు కూడా అక్కడ దగ్గరలో పెడతారండి. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫెయిల్ అయినప్పుడు మాత్రం సో అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇమిటేషన్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీనెస్. సో మమ్మల్ని ఇమిటేట్ చేసుకుంటూ చాలా మంది పెట్టారు. అదే అండి, చాలా మంది పెట్టినప్పుడు అంటే దేశవ్యాప్తంగా ఇలాగ చేస్తేనే కరెక్ట్ అని గవర్నమెంట్ పెద్దగా రూల్స్ పెట్టదండి. సో మా హెల్త్ కేర్ ఉన్న సమస్య అంటే నాకు తెలిసిన హెల్త్ కేర్ నేను ఇస్తాను, మీకు తెలిసిన హెల్త్ కేర్ మీరు ఇస్తారో ఎట్లా ఇస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ఈ ప్రలోభపడి కొంతమంది పేషెంట్లకి వాళ్ళు తప్పుగా ప్రలోభ పెట్టి, ఇప్పుడు కొన్ని దగ్గర రాస్తారు ఇంటర్నెట్లో 100% సక్సెస్ అయ్యి. అవునండి, అసలు 100% సక్సెస్ జబ్బు పుట్టలేదండి, చెప్పలేరు, ఎవరైనా చెప్పగలరు, ఆ పేషెంటే చెప్పుకోవాలి. అలాగంటే వీళ్ళు ఇదేంటి డాక్టర్ రాజా గారి దగ్గరికి వెళ్తే 2% ఫెయిల్ అయ్యే అవకాశం అన్నారు, అది నిజం, అది సత్యం. పలానా ఎవరి దగ్గరికి వెళ్తే 100% అన్నారు, ఆగలిపోదాం అని అంటే వెళ్తారండి. అలా వెళ్తే ఏమవుతుందమ్మా, ఫెయిల్ అవుతుంది, ఎందుకని అవుతుంది, మళ్ళీ వచ్చి ఇక్కడే నేను మళ్ళీ అది కూడా నేను మనిషి మోసాన్ని అబద్ధాన్ని తొందరగా నమ్ముతారు. అది చాలా దురదృష్టకరం. కొన్ని ఫారిన్ కంట్రీస్ లో అంతట్లో ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ దాని చుట్టూ పెడతారు, ఇలా ఫెయిల్ అయితే మీకు ఇన్ని కన్నా ఫెయిల్ అయితే మీ మీద యాక్షన్. సర్లేండి, సర్టిఫికేట్ లేకుండానే హాస్పిటల్స్ రన్ చేస్తున్నారని అప్పుడప్పుడు చూసి ఇలా అనుకో. 10th కూడా చదివినావిడ మొన్న ఈ మధ్య ఎవరికో ఒక ఆవిడ అరెస్ట్ చేశారు. కరెక్ట్, గవర్నమెంట్ వచ్చి యాక్షన్ తీసుకుంది వారి మీద. కానీ నాకు బాగా నచ్చిందండి, కుక్కట్పల్లిలో పెట్టారు. హైదరాబాద్లో ఇప్పుడు 3 సెంటర్లు అవుతాయి. మీరు మాదాపు మన ఇక్కడ గచ్చిబౌలిలో స్పేస్ చూసుకున్నాము, అయిపోతుంది. 4th కూడా సికింద్రాబాద్ కూడా బాగుంటుంది. ఈ సంవత్సరంలో 15 సెంటర్లు వస్తాయి కొత్త, ఇంకా ఈ 21 కాకుండా ఇంకో 15 వస్తాయి. ఇప్పుడు 21 ఉన్నాయండి, 21 ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఇప్పుడైతే 2 హైదరాబాద్ లో 2, విజయవాడలో ఇవన్నీ చెప్పాను ఇప్పుడే. అవన్నీ ఇవన్నీ కాకుండా ఈ బెంగళూరు, మైసూరు, మంగళూరు, చెన్నై, మధురై, ఈరోడ్, కరూర్, ఇంకా అట్లా కలకత్తా. కానీ చాలా అవసరమైన హాస్పిటల్ ఇదేనండి, ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎన్నెన్నో కాళ్ళకి సంబంధించిన రోగాలే, నడుము దగ్గర నుంచి కిందకి ఏమైపోతాము అనే లెవెల్లోనే ఉన్నాయి. అది నాకు కూడా ఉండి చెప్తున్నా మీకు, ఇవన్నీ 2 అడుగులు వేయడానికి కూడా దుఃఖం వస్తుందండి. ఎవరన్నా ఉన్నప్పుడు అనుకుని నడుస్తాం కానీ ఎవరు లేకపోతే దేవుడా అనుకోవడమే. బట్ ఇవి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయండి. సాధ్యమైన ఎక్కువ పెడితేనే బెటర్ ఏమో. మీరు ఇంకా 5 ఏళ్ళు 70 పెడతా, అదే పరుగు నడుస్తుంది. పర్టికులర్ గా మీరే కావాలనే వాళ్ళు ఉంటారు. అన్ని దగ్గర అవైలబుల్ ఉంటాను. వీక్లీకి ఒకసారో 2 వీక్స్కి ఒకసారో వెళ్తుంటాను. రాజమండ్రి 2 వారాలకు ఒకసారి. హైదరాబాద్ లో అయితే బాగా దొరుకుతారు. హైదరాబాద్ సంపూర్ణంగా, ఎందుకంటే వ్యవస్థ కూడా పెద్దది, అన్ని ఫెసిలిటీ. ఒక్క వ్యారికోసే కాదు, ఆ ఎండ్ ఆఫ్ ద చిన్న చారల దగ్గర నుంచి ఆ పొళ్ళ దాకా అన్ని వ్యవస్థ ఉంది. నేను అక్కడ మిషన్లు అవన్నీ చూసి వచ్చా, చాలా ఖరీదులు పెట్టారండి. మరి బెస్ట్ ఉండాలి కదా.
బెస్ట్ ఉండాలి. సో నేను ఒక్కటే ఏంటంటే, నేను నా ఫీల్డ్లో మీరే అమెరికా వెళ్ళినా కూడా నాకు మించిన ట్రీట్మెంట్ మీకు దొరకదు. నేను ఏమైనా సపోజ్ ఇయర్కి 2 సార్లు వెళ్తాను కాన్ఫరెన్స్కి. అక్కడ ఏదో కొత్తది నచ్చితే అదొక హాబీ. ఎవరన్నా అందరూ ఏదో బట్టలు కొనుక్కుంటారు, నగలు కొనుక్కుంటారు, అలా నేను మిషన్లు కొనుక్కొస్తాను. అది నాకు బాగా ఇష్టం అనమాట. కూర్చోబెట్టి చాలా ప్రౌడ్. మీకు ఇష్టం ఉన్నా ఎదటి వాళ్ళకి కష్టం లేకుండా చేయడానికి వీలైనవి కదా. ఎగ్జాక్ట్లీ కొనుక్కురావచ్చు. అది ఒక ఈగో అనుకోండి, ఒక ఆనందం అనుకోండి, ఒక 10 మందికి సేవ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మీన్స్. ది బెస్ట్ అండి, ది బెస్ట్ ఆలోచన. చాలా మంది డబ్బు కట్టలే మొదలు పెడతారు కానీ ఎందుకులేండి లెక్క పెట్టుకోవాలి, అదొక కష్టం. ఇదైతే మన కళ్ళ ముందు ఉంటుంది, పేషెంట్లను బాగు చేసాం తృప్తి ఉంటుంది. డాక్టర్ గారు నేను వెళ్ళిపోతాను, మీ టైం ఏం వేస్ట్ అయ్యింది. కానీ చాలా హాస్పిటల్స్లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, మీ దగ్గర సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, అది ఒక్కటి చెప్పండి. ఒకటేమో ఎక్స్పీరియన్స్ అమ్మా. సింపుల్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ 25,000 మించి ఆపరేషన్ చేశాను. సో ఆబ్వియస్లీ నన్నే ఒక 10 ఏళ్ళ క్రితం అడుగుంటే నా సక్సెస్ ఇంత ఉండేది కాదు. సర్జరీ అనేది ఏంటంటే చేతి వాసు, చెయ్యి మూవ్ అవ్వాలంటే సింపుల్ as that. సో ఒకటి ఎక్స్పీరియన్స్, డాక్టర్ మాత్రం హస్తవాసు ఉంటేనే. రెండోది ఎక్విప్మెంట్ మనం చూసాంగా. సో ప్రపంచంలో ఈ ఉన్నవి లేని అన్ని నా దగ్గర ఉంటాయి. సో ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా దానికి సరైన టెక్నాలజీలో డయాగ్నోస్ చేసి, సపోజ్ తగ్గలేదని పేషెంట్ వస్తే మళ్ళీ స్కాన్లన్నీ ఫ్రీగా చేయటం. ఎందుకంటే ఇన్నిట్లో ఒక స్కాన్ ఏమాత్రం, ఇప్పుడు మామూలు హాస్పిటల్ అనుకో ఆ స్కాన్ లో 400 రూపాయలు సంపాదించుకుంటాడు, నాకు అది అక్కర్లా. కానీ అలాగే రాస్తారండి, అక్కడ ఎక్కడికో వెళ్ళాలి, పక్కన కూడా ఉండదు. సో నేను ఎప్పుడు చెప్పను, నా దగ్గర స్కాన్లన్నీ ఫ్రీయే, ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి వాడికి ఫ్రీనే. సో ఆ రెండోది అది ఎక్విప్మెంట్. మూడోది ఏంటంటే ఈ మెయిన్గా ఫెయిల్ అవడం కారణం వాళ్ళ దగ్గర వ్యవస్థ అంతా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెరికోస్ వెయిన్స్ వచ్చి కాళ్ళు పుండు పడింది అనుకోండి, వెరికోస్ అయిపోయింది అయ్యా ఈ పుండుకి ఇంకోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే పేషెంట్ అన్హ్యాపీగా ఉంటాడు. అవును కదండి. అది బాగు చేసే వ్యవస్థ అంటే వూండ్ కేర్, అది కూడా ఉండాలి. ఈ వెరికోస్ వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి, షుగర్ పేషెంట్లు అనుకోండి, వాళ్ళకి మీరు చెప్పినట్టు పుండ్లు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కూడా మీరు పుండు మాన్పించే పంపిస్తారు. నెలకి 50 నుంచి 70 కేసులు పుళ్ళ కేసులు ఉంటాయి మా దగ్గర, అందరికీ తగ్గించి పంపిస్తారు. స్పెషల్లీ మీరు చెప్పారే మన ఆంధ్ర సైడ్ పాపం చాలా మందికి నాలెడ్జ్ లేక విజయవాడ నాలెడ్జ్ కూడా కాదండి, డబ్బులు ఉంటాయి. అవును, పేదవాడు ఎవడు ఉండడు. అవును, పేదవాడికి అసలు ఈ రోగాలు రావు, రాళ్ళు వీళ్ళు అన్ని మోస్తాడు కాబట్టి బలంగా ఉంటుంది. మనం ఏది మోయం కదండి, డబ్బులు దాసుడు పని, లెక్క చూసుడు పని. అవి తీయడానికి ఇబ్బంది పడి రేపు వెళ్దాంలే కాళ్ళు పడిపోయిన దాకా ఉంటాం. సో అవన్నీ కూడా ఉన్నాయి. అవి ఉండడం కూడా ఇంకో రీజన్, దానివల్ల కూడా మన సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఎక్కువ మెడిసిన్స్ ఇస్తారండి? ఏం ఉండవండి మెడిసిన్స్, నేను రాయను పెద్దగా మందులు, అదొక క్రిటిసిజం నాకు. ప్రతి వాళ్ళ లోకల్ డాక్టర్కి వెళ్తే వాడు 8-12 రకాల మందులు రాస్తారు. కొంతమందికి అన్ని రాయిపోతే జబ్బు కూడా తగ్గినట్టు. అసలు పేషెంట్ బయటకి తిట్లు మొదట్లో అమెరికా నుంచి వచ్చిన కొత్తలో, ఈ డాక్టర్ ఏంటి మందులు రాయడని. నేను మొదటి నుంచి చెప్పేది, ఈ రక్తనాళాలను పని చేయకపోతే ఇది బాగు చేయడానికి ఏం మందు ఉంటుంది మహాప్రభు, ఆ రక్తనాళం బాగు చేయాలి, బ్లాక్ తీస్తే కదా మీకు బాగవుతారు. ఇప్పుడు నీళ్ళు వెళ్తున్నాయి, నీళ్ళు ఆగిపోతే దానికి ఏమి కెమికల్ ఇస్తే తగ్గుతుంది, ఆ బ్లాక్ తీయాలి. అవును అవును, అంతే మరి ఇది కూడా. సో నేను ఆ మొదట్లో అసలు నాకు అర్థమైంది కాదు, నేను ఇంత చదువుకొని ఫార్లో చదువుకొస్తే వీళ్ళు బయటకి వెళ్ళి తిడుతున్నారంటే నన్ను అనేసి. కాదండి, మందులు ఎక్కువసేపు చేయి పట్టుకుని చూడాలి. తర్వాత మీకు దీనివల్ల ఇది వచ్చింది, దానివల్ల ఎక్కువ చెప్తారు, కొన్ని చోట్ల చెప్తారులేండి. మందులు స్పెషల్ గా చాలా దురదృష్టకరం భారతదేశంలో, ఎక్కువ మందులు కడుపులో మంట వస్తుంది, మంటలు, కిడ్నీలు తెలియక వేసుకోవడమే కానీ చాలా దురదృష్టకరం. అది ఏమి గవర్నమెంట్ రెగ్యులేట్ కూడా చేయకపోవడం చాలా. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చింది, మేము వెనక తిరగలేం కాబట్టి తెలియదు. అసలు సాధ్యమైనంత వరకు వెనక పక్కనే ఎక్కువ తాళ్ళలాగా ఉరితాళ్ళలా ఉంటాయి. ఈ అరికాళ్ళు తిమ్మిర్లు పట్టినట్టు ఉంటాం, సెన్స్ కొంచెం తక్కువగా, అర్ధరాత్రిలో ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాబ్లం. అలా ఉంటే వెరికోస్ వెయిన్స్ ఉన్నట్టు మనం ఊహించి మీ దగ్గర వచ్చి టెస్ట్కి రావచ్చు. అబ్సల్యూట్లీ రావాలి నన్ను అడిగితే. అదే అండి, అరికాళ్ళు ఒక్కోసారి తిమ్మిరిగా ఉంటాయి, దేని మీద కాలేసామో కూడా తెలియదు, సెన్స్లెస్ గా ఉంటాయి అనుకోండి. కాళ్ళ తిమ్ముర్లు, కాళ్ళు పిక్క పట్టేయటం, కాళ్ళు వాచటం, కాళ్ళు బాగా బరువు అనిపించటం, ఇవన్నీ వారికోస్ లక్షణాలు. అరుదుగా ఈ కాలు కింద తిమ్ములు రావడం కొంత షుగర్ వల్ల కూడా రావచ్చు, సత్యం చెప్పాలంటే. కానీ అది ఏంటి వల్ల, సో చాలా మంది ఏం చేస్తారంటే ఏ నొప్పి వచ్చినా ఏ బాధ షుగర్ వల్ల ఉంటుందిలే, ఆరోగ్యం ఆహారం సరిగ్గా తీసుకోలే అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, విటమిన్ మాత్రలు తినలే అంటారు. అలా కాదు, మేము ఫారెన్లో అంతా చదువుకుంది ఏంటంటే లెగ్స్ ఆర్ లైఫ్, లైఫ్ తర్వాత లెగ్స్ చాలా ఇంపార్టెంట్. అవునండి. సో లెగ్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నిజంగా షుగర్ అయితే చెప్తారు. నేను అనుకోండి నాకు సంబంధం లేదండి షుగర్ అని చూసి చెప్తాగా, మీకు స్కాన్ కూడా చెప్పినట్టుగా ఫ్రీ. లేదా ఇది కాదు
అలాంటివి కానప్పుడు అది విషమించిపోయి ఆ ప్రాబ్లం పెరగకుండా ముందే ట్రీట్ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి ఎక్స్పర్ట్ని కలిస్తే మేమే చెప్పేస్తాం అసలు పాదాలు చెప్తాయి అసలు రోగాన్ని. అబ్సల్యూట్లీ ఫీట్ ఈస్ అన్ మిర్రర్ ఆఫ్ హ్యూమన్ డిసీజ్. సో మన డిసీజ్కి అదొక అద్దం లాంటిది, సరేనా? సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ లెగ్స్ ఆర్ లైఫ్, లెగ్స్లో సమస్య ఉంటే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించుకోవాలి. కాదు డాక్టర్ గారు, ఇంకొకటి కూడా అడుగుతా, చెప్పాలి మీరు. ఇప్పుడు ఒకసారి ఇలాగా మీ దగ్గరికి వచ్చి చేయించుకుని వెళ్ళిపోతాం మేము. అంటే మన ఇండియన్స్ కొంచెం బద్ధకం ఎక్కువ అన్నిటికీ. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా? ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుందా? సో ఇది కానీ సవ్యంగా సరిగా మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కానీ చేస్తే 97 నుంచి 98 మందిలో మళ్ళీ రాదు, 2% వస్తుంది. ఆ వచ్చేదానికి కారణం కొంతవరకు పేషెంట్ ఫ్యాక్టర్స్, బాగా లావుగా ఉండే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా బాగా డిలే చేసి బాగా కాళ్ళు నల్లగా పుళ్ళు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంచెం అవకాశం ఎక్కువ రావడానికి. మళ్ళీ ఇంకోసారి రావాల్సి వచ్చే అవకాశం ఉంటుంది 2%. కానీ మా వ్యవస్థలో మళ్ళీ వచ్చిన అందరికీ మేము ఫ్రీగానే ఆపరేషన్ చేసాం మళ్ళీ. సో వాళ్ళకి మేమేమి మీరు మళ్ళీ వచ్చింది మళ్ళీ డబ్బులు కట్టిన ఇప్పటికి ఎవరికి అడగల. ఈ 20,000 మందికి పేషెంట్స్ ఆపరేషన్ అసలు రావద్దని కోరుకుంటా చేస్తారులేండి. అంతేలేదు, మా కోరుకున్న దాని గురించే. ఒకవేళ వస్తుంది అనుకో, వాళ్ళ దురదృష్టం కొద్దో మా దురదృష్టం కొద్దో ఏదైనా కూడా వాళ్ళందరికీ మీరేం వరి అవ్వకండి, నేను ఫ్రీగానే చేసి పెట్టేస్తాను. అట్లయితే మీ హాస్పిటల్కే రావాలండి. రెండోసారి రాకూడదని కోరుకుంటాను. వస్తే మీ హాస్పిటల్కి వస్తే ఫ్రీ కదా. అంతే కదమ్మా, రెండోసారి వచ్చి తప్పకుండా. ఈ హాస్పిటల్లో మేము ఈ వెరికోసే మా జీవితం కాబట్టి. ఇప్పుడు ఒకవేళ అనుమానంతో వచ్చినా మీరు టెస్టులు చేస్తారు? అబ్సల్యూట్లీ. ఆపరేషన్ ముందు వచ్చిన వాళ్ళకి మేము టెస్టులు చేసి చూస్తాం, ఆపరేషన్ తర్వాత తగ్గదన్న వాళ్ళకి మేము టెస్టులు చేసి చూస్తాం. సో మేము ఫ్రీగానే చూస్తాం. ఇప్పుడు అసలు మన హాస్పిటల్ ఇంకేమేమి ట్రీట్మెంట్లు ఉన్నాయో చెప్పండి. సో మెయిన్ గా ఇదండి. ఇది కాకుండా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఆ రక్తనాళ నొప్పులకి వెళ్ళి ఆ మోకాలు నొప్పి తగ్గించి ఒక మందు ఎక్కిస్తాం, దాన్ని జెనిక్యులర్ ఎంబోలైజేషన్ అంటారు. అది చేసుకుంటే బాగా తగ్గిపోతుంది. అలానే ఎక్కడ కట్ చేయడం కానీ మోకాలు మార్పిడి కానీ ఇవేమి లేకుండా అయిపోతాయి. అలానే గర్భసంచిలో కణుపులు వస్తాయి, ఫైబ్రాయిడ్స్ అనేసి. సో వాటికి ఆపరేషన్ కదండి అది. ఇప్పుడు దాకా జరిగేది పెద్ద ఆపరేషన్. అవును, ఎక్కువగా ఇప్పటికీ అదే చేస్తారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే దానికి పిన్ హోల్ పద్ధతిలో, అంటే చిన్న సూది పద్ధతిలో ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళం లోపలికి వెళ్ళి, ఫైబ్రాయిడ్ అంటే అది కణితి, ఆ కణితికి రక్తం వస్తే పెరిగిద్ది. ఆ రక్తనాళాన్ని ఆపేసాం అనుకో పడిపోతుంది, లోపలే పడిపోతాయి. సో ఫైబ్రాయిడ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి. అది కూడా చేస్తారు, అది బాగా చేస్తాం. ఆల్మోస్ట్ 10 కేసులు నెలకు అవి కూడా అవుతాయి మా దగ్గర. సో ఎవరైనా గర్భసంచి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, తీసుకోకూడదు అనుకున్న వాళ్ళు, యంగ్ పీపుల్, పిల్లలు కలాలనుకునే వాళ్ళు, వాళ్ళందరికీ ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల పూర్తిగా తగ్గిపోతాయి. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల ఇంకేమన్నా ప్రాబ్లంలు వస్తాయంటారా బాడీ? చాలా వస్తాయండి. దీన్ని చాలా మిస్అండర్స్టూడ్ జబ్బు అనమాట. దీని మీద చాలా మందికి అండర్స్టాండింగ్ లేకపోవడం అనేది కొంచెం సాడ్. సో వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే నంబర్ 1 ఏమవుతుందంటే చెడ్డ రక్తం పైకి వెళ్ళలేక అంత కాళ్ళు ఉండిపోవడం వల్ల ఆ చెడ్డ రక్తం రంగు ఆ చర్మానికి అంటేసుకుంటుంది. అప్పుడు కాలు బ్లాక్ అవటం, కాళ్ళు కలర్ మారిపోవటం, మచ్చలు వస్తా ఉంటాయి. ఇన్ఫాక్ట్ కాళ్ళలో మచ్చలు అధికంగా రావడానికి కారణం వారికోస్ వెయిన్స్. మొత్తం స్కిన్ కొంచెం డ్యామేజ్ అయిపోతుంది కాళ్ళు నిదానంగా. చాలా మంది అని చర్మ సమస్య అనుకుని తప్పు ట్రీట్మెంట్ తీసుకుంటారు. అవునండి, కాళ్ళు నల్లగా అయింది అవగానే డర్మటాలజిస్ట్కి వెళ్తారు. వాళ్ళు క్రీములు పెడతా ఉంటారు, క్రీముల వల్ల పెరుగుతానే ఉంటాయి, తగ్గవు. ఎందుకంటే ఇది రక్త సరఫరా లోపం, రక్తం ఫ్లో అవ్వట్లేదు. నంబర్ 2 ఏంటంటే ఈ కాళ్ళ నుంచి పైకి రక్తం సరిగ్గా వెళ్ళకపోతే చిన్న దెబ్బ తగిలిన మానదు. సో కాళ్ళలో పుళ్ళు పట్టడానికి మోస్ట్ కామన్ రీజన్ వారికోస్ వెయిన్స్. అందరూ షుగర్ అనుకుంటారు కదా, కాదు. కాళ్ళ పుళ్ళు పడడానికి షుగర్ కన్నా ఎక్కువ కామన్ వారికోస్ వెయిన్స్. ఎందుకంటే రక్తం సరఫరా లేదు, అదంతా చర్మం పాడైంది, చిన్న దెబ్బ తగిలితే రప్చర్ అయిపోతుంది. 3వది అక్కడ తరచు ఇన్ఫెక్షన్స్ రావటం, కాలంతా సెల్యులైటిస్ అంటారు. అవునులేండి, కాసేపు వేలాడేసుకుంటే లావుగా అయిపోతుంది, నీరు వస్తుంది కాళ్ళకి. అది 4వది దీనిలో చిన్న క్లాట్స్ వచ్చి గుండెకి పాకుతాయి. సో ఈ క్లాట్స్ ఎందుకంటే రక్తం ఫ్లో అవ్వట్లేదు, కాళ్ళు ఉండిపోతుంది, ఉండిపోవడం వల్ల హార్ట్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్ గా మనం చాలా ఫ్రీక్వెంట్ గా చూసేది బోధకాలుగా తయారవుతుంది. అవునండి, బోధకాలకి మోస్ట్ కామన్ కాదు దోమకాటు కాదు. ముందు ఇలా మొదలయ్యి అలా అవుతుందండి. కరెక్ట్. ఏదైనా వాపుని మనం ఎర్లీగా కంట్రోల్ చేయకపోతే అది ఆ నీరు ఉండి మేమందరం ఏమనుకుంటాం, నేను కూడా అనుకుంటాండి, ఇలా నొక్కుని చొట్టపడంగానే థైరాయిడ్ ఎక్కువైనట్టు. అందరు థైరాయిడ్ అనుకుని పొరపాటు.
నా పేషెంట్లు కొంచెం లావయ్యారు కాదండి, ఎందుకంటే ఇలాగ నొక్కోగానే చొట్టపడుద్ది అక్కడ. ఎవరో చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది. ఒకప్పుడు అది ఆ థైరాయిడ్ ఎక్కువైనట్టుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కొంచెం మాత్ర పెంచి వేసుకుందాం. ఇదే అండి పిచ్చి జబ్బులు. ఎవరన్నా ఎందుకంటే లావకేర్ ఎందుకు అన్నా కూడా థైరాయిడ్ అని అంటారు. అది అన్నింటికి అవునండి. థైరాయిడ్ చెప్పకూడదు అలా. థైరాయిడ్ కొన్నిటికే ఉంటుంది. సో మన ఇండియాలో అలవాటు అది. సో అదొకటి. ఇక్కడ థైరాయిడ్ కూడా ఆ, మనకి ట్రీట్మెంట్. సో థైరాయిడ్ లో కణుకులు వస్తాయి గడ్డలో. అవునవునండి, అవును. సో దానికి నెడంతా కోయకుండా చిన్న పుల్ల పెట్టేసి అదంతా కాల్చేస్తాం. అబ్బా, థైరాయిడ్ అబ్లేషన్ అంటారు. సో మీకు ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. తగ్గిపోద్దండి, తగ్గిపోతాయి ఇక మళ్ళీ రాదు. తగ్గిపోతాయి. కొద్ది రోజులు మెడిసిన్స్ వాడాలేమో, మెడిసిన్స్ ఏం లేదు, పెయిన్ కిల్లర్ అంతే, ఇంకేం అంతే. బ్రహ్మాండంగా థైరాయిడ్ కణుకులని బాగా తగ్గిపోతాయి. వావ్. అండ్ ఇక్కడ ఒక విషయం మనం డిస్కస్ చేసుకోవాలి. మీరు విజయవాడ నుంచి అని చెప్పారు, ఆంధ్ర. మన సైడు ఇంటి చిట్కాలది ప్రాబ్లం అండి. ప్రాబ్లం రాగానే ఇంటి చిట్కాలు అనమాట. అవునండి. కాలు ఉప్పు, వేడి ఉప్పు ఒకళ్ళు పెడతారు, అవును, ఒకళ్ళేమో వేడి నీళ్ళు ముంచుతారు, చింతపండు ఉడకబెట్టి చింతపండు వేస్తారు, లేదా కొంచెం జలగల్చత కొరికించుకుంటారు. అవును. ఇవన్నిటి వల్ల ప్రాబ్లం పెరిగిపోతుంది. కాదండి, జలగా బ్లడ్ అంతా లాగేస్తుంది, పిచ్చి ఊహ. పిచ్చి ఊహ. ఆ జలగ నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా మనలోకి వెళ్తుందిగా మరి. సో ఇప్పుడు ఈ కాళ్ళు అవును. ఆల్రెడీ బ్లడ్ సరిగా లేదు, ఆ బ్యాక్టీరియా మరి అది ఏం సేఫ్టీ కాదు. సో అవును ఈ జలగల కదండి. వల్ల ఇన్ఫెక్షన్ పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మీరేమన్నా వ్యారికోస్ వెయిన్స్కి ఏం చేయకపోతే చేయకండి, అంతేగాని దయచేసి ఇంటి చిట్కాలు వాడమండి. ఎందుకులేండి, వేడి ఈజీగా ఉప్పు. వస్తే ఒక ట్రిప్ 2 ట్రిప్పులతో అయిపోతుంది. తగ్గిపోవడానికి ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వస్తే Absolutely. చేసి పంపిస్తారుగా, అదో సుఖం. అబ్సల్యూట్లీ. అండ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నేను ఎందుకంటే నేనే కల్పించుకొని ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన ఈ మీడియం ద్వారా మనం చెప్పగలం ఈ విషయం. అసలు ఎంతమంది ఏమి దీనికి ఇంటి బలవుతున్నారు. చిట్కాలు ఏం పని చేయవు, పని దీనికి చేయవమ్మా, పని చేయ. ఎక్సర్సైజులు అని చేస్తారండి. మామూలుగా నడుచుకోవటం మంచిదే, కానీ దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్లు ఏం లేవు. ఇవి తగ్గడానికి ఏం లేవు, ఏం ఎక్సర్సైజ్ ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్నాక జాగ్రత్త పడాలి. దీని పర్టికులర్ దీనికి సంబంధించి చేస్తే తగ్గేది అనేది ఏమి లేదు. కాదు డాక్టర్ గారు, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే నరాలు, ఆ నరాలు మరి సన్నగా ఉన్నాయి, కాలిపోతాయి అంటున్నారు కదా. మొత్తం కాదు. దాంట్లో మరి అది కాలిపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుందండి? సో దేవుడు మనకి రెండు ఇచ్చాడమ్మా. ఒకటేమో హైవే, ఒకటి సర్వీస్ రోడ్డు. మనం సర్వీస్ రోడ్నే బాగు చేస్తున్నాం, హైవేలో మంచిగా వెళ్తుంది ట్రాఫిక్. ఓకే, ఈ సర్వీస్ రోడ్లు గుద్దుకుంటున్నారు, అందుకని పక్క జరగండి అని చెప్పి అటు పక్క తీసేసి అవి ఉపయోగం లేనివే, ఉపయోగం లేనివని స్కానింగ్ లో కన్ఫర్మ్ చేసి వాటిని మాత్రమే దేవుడు తీస్తాం. ఉపయోగం లేని కొన్ని పడేసి మన అపెండిక్స్ బాడీ. ఇచ్చాడు, గాల్ బ్లాడర్ ఇచ్చాడు, అదే మాదిరి ఇది కూడా. నిజమే అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. Thanks. మీ పిల్ల పాపలు 1000 కాలాలు బాగుండాలని Thank you so కోరుకుంటున్నారు. much. 100 అడగాలి, Thank you so బట్ much. 10 రెట్లు ఎక్కువగా Thank you. ఉండాలి. Thank you. మీరు ఇలాగే ట్రీట్మెంట్ చేసి కొంచెం పేదల్ని తప్పకుండా. వాళ్ళని బతికించండి. తప్పకుండా పెద్దగా లేదండి అంటే కొంచెం తక్కువ చేయండి, తప్పకుండా బాగా ఉండే వాళ్ళ దగ్గర కొంచెం తీసుకోండి. తప్పకుండా వెళ్ళొస్తా అండి. ఉంటాను.